హలో బిజీ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష ప్రేమ్. ఈజీగా కోడిగుడ్డు మునక్కాడ కర్రీ ఎలా చేసుకోవాలో వచ్చేసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. అందులో మునక్కాయలు కూడా వేసేసుకోవాలన్నమాట, చిన్నగా కట్ చేసుకున్న మునక్కాడలు. తర్వాత కొంచెం సాల్ట్ అనేది కూడా మనం వేసేసుకోవాలండి. పసుపు కూడా ముందుగానే మనం యాడ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీ కర్రీ అనమాట ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. టైం లేదన్నప్పుడు ఈ కర్రీ మాత్రం చేసుకోవచ్చు అనమాట. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మూత అనేది పెట్టేసుకోవాలండి. కొంచెం అయితే దీన్ని మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత ఇలా వచ్చింది. ఉల్లిపాయలు తర్వాత పునక్కాయలు బాగా మగ్గాయి చూడండి. మనం దీనికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకుని చింతపండుని కూడా మనం అందులో పులుసుని కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి మెయిన్ ఏంటంటే చింతపండేనండి. ఈ చింతపండులోని పులుపు చాలా బాగుంటుందన్నమాట. మునక్కాళ్ళలోకి వెళ్ళి అసలు మనం దీంట్లో కొంచెం తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట. మీకు ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోండి, మరి ఎక్కువ అయితే వేసుకోవద్దు. తర్వాత మూత అనేది మనం పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఇష్టమైతే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను. చాలా టేస్టీ కర్రీ, చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేయండి. బై బై.